అద్భుతం, మహాద్భుతం. అందరి అరచేతుల్లో గీతలే ఉంటాయి. వీడి అరచేతిలో కొందరి తలరాతలే ఉన్నాయి. ఆయుధం పట్టి మృత్యువుతో పోరాడేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మృత్యువే వీడి ఆయుధం. మృత్యుంజయుణ్ణి కన్నావు. పూజారి గారు, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు రాజుగారు? ఆ మునిస్వామి తమ్ముడు వీరాస్వామి గుడి దగ్గరకు వచ్చి మేం పూజ చేస్తున్న ఆవుని కబేళాకి తీసుకెళ్లిపోయాడయా. ఏ జాతైనా సరే పాలు తాగే వయసులో బిడ్డ తల్లి దగ్గరే ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాను వ్యాపారం ఆపాలి, మీ దౌర్జన్యం అలాగాలి అని? వినరా? ఎందుకు వినాలి? ఆవంటే మతమో నమ్మకమో కాదురా, 4 పాదాల నడిచే ధర్మం. ఇక్కడ ఒక్క ఆవు మీద చేయి పడ్డా నేను ఊరుకోను. అమ్మని చంపేస్తారా? నీకు నాకు నేచర్ అవసరం, కానీ నేచర్కి కూడా గోవ అవసరం. రాజుగారు, ధర్మం మీకు రుణపడి ఉంటుంది. తీసుకెళ్ళండి. పాసం మనుషుల కంటే పశువులకే ఎక్కువ ఉంటుంది. ఉండనివ్వండి, ఒక 4 రోజులు ఉంచుకుని తర్వాత పంపిస్తాం. రాయ్, వీడిని తీసుకెళ్లి చెట్టు కట్టేయండి. వీడా గోవు కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి. అప్పటి వరకు వీడిక్కడే ఉంటాడని వీళ్ళన్న మునుస్వామికి కబురు చేయండి. పర్మిషన్ ఇస్తే 100 ఎకరాలు తవ్వేసుకుంటారు, అడిగితే ఆఫీసర్లను కొనేస్తారు. నేనలా అమ్ముడు పోయే రకం కాదు. రే ఆఫీసర్, క్వారీలో ఉన్నావు. మొక్కల కింద నరికి ఎక్కడ పాతేసినా ఎవ్వడికి తెలీదురా. మా అన్నయ్య చెప్తున్నాడుగా, మూసుకొని విను, లేకపోతే చెప్పు. ఎందుకురా అంత కోపం? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబావు. చిన్నపిల్లలు సిన్సియర్ ఆఫీసర్లు కోపడితే మాట వినరురా. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏమండి, పురాణాలు చదువుతారు కదా, వామనుడు ఐడియా ఉన్నాడా? 3 అడుగులు పర్మిషన్ తీసుకుని భూమి ఆకాశం మొత్తం కబ్జా చేస్తే దేవుడు అన్నాడు. అరే, నేను 10 ఎకరాలు పర్మిషన్ తీసుకుని 100 ఎకరాలు తవ్వుకుంటుంటే నన్ను క్రిమినల్ అంటున్నారు. లాజిక్ మిస్ అవలా? సార్, మీరు పోతే మీ ప్లేస్ లో ఇంకో ఎంప్లాయీని ఊహించుకోవచ్చు. అదే మీ మిస్సెస్ కి ఇంకో మగాన్ని ఊహించుకోగలరా? అయ్యా, ఏమైందిరా? రాజుగారు తమ్ముని గడేసినయ్యా. ఎంత చెప్పినా ఇంటలేదయ్యా. అన్నా, ఆ రాజుగాడిని తెచ్చి నీ కళ్ళ ముందే కాల్చి బూడిద చేసేస్తా. డేయ్, తప్పురా. వాడికి ఊరు కావాలి, మనకి ఊరు కావాలి, కానీ ఊరికి వాడు కావాలి. సారీయే కదా, చెప్పేస్తే పోలా. నా గాజులు ఎలా ఉన్నాయి? నువ్వు వేసుకుంటే ఈ గాజులకే అందం వచ్చిందే. బాగున్నా వదినా? బాబుని చూసావా, నిద్దట్లోనే నవ్వుతున్నాడు. ఊహ తెలియని వయసులో పిల్లలతో దేవుళ్ళు ఆడుకుంటారంట. నా కొడుకుతో ఏ దేవుడు ఆడుకుంటున్నాడు? ఎవరే, నీకు ఇష్టమైన శివుడే అయి ఉంటాడు. నమస్తే రాజుగారు. నమస్తే. మీరు నన్ను సారీ చెప్పమన్నారంట. మా వాడికి బుద్ధి చెప్పినందుకు మీకు థ్యాంక్స్ కూడా చెప్పి వాడిని తీసుకెళ్దామని వచ్చాను. రండి, భోంచేస్తూ మాట్లాడుకున్నా. అనే ఈడికి మర్యాద ఏంటి? తప్పురా. భోజనాల వేళ ఇంటికొచ్చిన వాడు శత్రువైనా సరే అతిథితో సమానం. మునుస్వామి, రా భోంచేద్దాం. చెప్పాను కదరా రాజుగారు మంచితనం గురించి. థ్యాంక్ యూ రాజుగారు. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. విశ్వదాభిరామ వినురవేమ. ఊర్లో లిక్కర్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నా, అర్థం వచ్చావు. కూలి జనం పాకలేసుకున్న పూర్వంబోగు స్థలాలు గవర్నమెంట్ దగ్గర కొనేద్దాం అనుకున్నా, పట్టాలు ఇప్పించేసావు. ఏదో భూములు తవ్వుకుని మా బతుకులు మేము బతుకుతుంటే ఇల్లీగల్ మైనింగ్ కంప్లైంట్లు ఇచ్చావు. ఎప్పట్రా నువ్వు? తరాల తరబడి పెత్తనం చేయడానికి ఈ ఊరేమన్నా నీ రక్తపు సొత్తా?
ఏడి వాడేడి మీ వారసుడు నేనేం చేయనమ్మా బాబుని అసలేం చేయను ఎవరి రాజకుమారుడు మహాజాతకుడు అంటగా వీడి చేతిరాతలో మా తలరాతలు మార్చేస్తాయంటగా చెరిపేస్తే పోలా ఆ? బిడ్డ బ్రతకాలి. నువ్వున్నావని నిరూపించుకో. కానీ పైనుంచి ఐదో దిక్కొకటి ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది. అదే కర్మసాక్షి. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఈ రోజు జరిగిన ఈ దారుణం ఈ పసివాడికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఈ బిడ్డ బతికే ఉన్నాడన్న నిజం ఆ కిరాతకులు తెలుసుకోలేకపోవచ్చు. ఈ నరమేధానికి సాక్షిగా ఈ భూమి మీద ఒక్క ప్రాణం కూడా మిగలకపోవచ్చు. కానీ ప్రతి క్షణానికి ప్రత్యక్ష సాక్షులైన పంచభూతాలు చూస్తూ ఊరుకోవు. ఈ పసివాడి చేతే వాళ్ళకి ప్రాయశ్చిత్తాన్ని జరిపిస్తాయి. తప్పుకి శిక్ష తప్పదు. ఇది సృష్టి ధర్మం. నగలు దోచుకెళ్తూ రాజావారి కుటుంబం మొత్తాన్ని చంపేశారు సార్. దోపిడీ దొంగలైతే ఆవులు ఎందుకు చంపేస్తారయ్యా? పసిపిల్లలు ఎందుకు చంపేస్తారయ్యా? పూజారి గారు ఏం పూజారి గారు పోలీసు వాళ్ళకే పాఠాలు నేర్పిస్తున్నారు. వాళ్ళకి తెలియదా ఇక్కడ ఏం జరిగిందో? అది కాదు మునిస్వామి. ఊరుకోండి, వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. ఇంతటితో నా పాత్ర ముగిసింది. మీ పూజ పరిసమాప్తయింది. మనస్ఫూర్తిగా మీ మనసులోని కోరిక కోరుకోండి. ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది. చూసారా, ఆ శివయ్య మీ మనసులోని కోరికని ఎలా తీర్చాడు? వీడికి మీరు తల్లిదండ్రులు అవ్వాలనేది విశ్వేశ్వరుని ఆజ్ఞ. అందుకే ఇదే సమయానికి ఈ బిడ్డనెవరో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. శబ్దగుణకం ఆకాశం విశ్వజనకం ఈ సక్సెస్ మీది, నాకు మీరిచ్చింది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా ఫ్యామిలీ, నా స్టాఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా మీ అబ్బాయి విశ్వాని ఎప్పుడైనా చేస్తున్నారు సార్? No, no. వాడికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నాది ఎకనామికల్ లైఫ్, వాడిది అడ్వెంచరస్ లైఫ్. ఇప్పుడు మీ సన్ ఎక్కడున్నారు సార్? ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. హలో సార్. ఎస్ సార్, ఎస్ మ్యామ్. కాల్ ఫర్ యూ. హలో. విశ్వాన్ని నిద్రలేపి అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మని చెప్పు. వాడు నైట్ చాలా లేట్ గా వచ్చాడండి. కాసేపు పడుకోనిద్దరు. మనం ఇండియాలో పెట్టబోయే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఉంది. వాడే సెంటిమెంట్ గా సైన్ చేయాలి కదా. ఓ అవును కదా. ప్రకాష్ జీ. ఓ ఫైన్, హౌ యూ? హావ్ ఎ సీట్. మిస్టరా, ఎస్, మనం ఫైనల్ చేసిన దానికంటే 500 crores ఎక్సెస్ కోట్ ఉంది. శివప్రకాష్ జీ, ఈ భూమి మీద ఎంత తిన్నా డైజెస్ట్ అయ్యేది డబ్బు ఒక్కటే. దీనివల్ల గవర్నమెంట్ కి, షేర్ హోల్డర్స్ కి కలిపి ఓవరాల్ 500 crores లాస్ అవుతుంది. అయినా న్యాయంగానే మీరు ఇదంతా సంపాదించారా? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? నీతి నిజాయితీతో నిర్మించుకున్న ఎంపైర్ రాయిది. నీలాంటి రోగ్ కోసం నా రెప్యుటేషన్ పణంగా పెట్టలేను. ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ అగ్రిమెంట్ విత్ యూ. నువ్వు క్రూని నమ్ముకుని బిజినెస్ చేస్తున్నావు.
కానీ నేను క్రైమ్ ని నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చా. నన్ను డిస్టర్బ్ చేయదు. నేను గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. వీడియో గేమ్ అంటేనే డూ ఆర్ డై అనుకుంటా. అలాంటిది మా ఫాదర్ జోలికి వస్తే సైలెంట్ ఉంటానని ఎలా అనుకున్నావురా? చంపేస్తా. రేయ్, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? రేయ్, తండ్రి జోలికి వస్తే ఏ కొడుకైనా హీరోనే. రేయ్, లైఫ్ లో నువ్వు ఇండియా వచ్చే ఛాన్స్ మిస్ అయ్యావురా. ఇండియా వస్తే యుఎస్ కి నీ డెడ్ బాడీ రిటర్న్ అవుద్ది. శివప్రకాష్, మంచి కొడుకుని కన్నా కాపాడుకో. ఏంటన్నా ఎందుకు వాడుతూ? మీరండి అన్న, మీరండి. అరే బాబుని కొంచెం జాగ్రత్త చూసుకోరా. నువ్వు కూడా అలా బాబుని జాగ్రత్త చూసుకో.